There is no meaning to this life without you, Lord, without your presence, without your Holy Spirit. ఈరోజు మేమందరం ఈ రీతిగా ఉన్నామంటే, ఈరోజు మా జీవితంలో ఏమైనా సాక్ష్యాలు ఉన్నాయంటే, ఎందుకంటే జీవం కలిగిన దేవుని ఆరాధిస్తున్నామయ్యా. మృతుడైన దేవుడు కాదు, జీవం కలిగిన దేవుడు. మమ్మల్ని చూచే దేవుడు, మా ప్రార్థన వినే దేవుడు, మమ్మల్ని తాకే దేవుడు, మమ్మల్ని ముట్టే దేవుడు, మమ్మల్ని దర్శించే దేవుడు, మమ్మల్ని స్వస్థపరిచే దేవుడు, మమ్మల్ని పాప పూపిలో నుండి లేవనెత్తిన దేవుడు, మా అసాధ్యమైన కార్యాలు సాధ్యపరిచిన దేవుడు. ఆ దేవుడిని ఆరాధిస్తున్నాము. నీకు సాటి అయిన దేవుడు ఎవరు లేరు ప్రభా. నేను నా ఇంటి వారి యెహోవాని సేవిస్తామన్న మాట నిశ్చయంగా మా పట్ల నెరవేర్చబడును గాక అని వేడుకుంటామయ్యా. నా కడ ఊపిరి వరకు, మా కడ ఊపిరి వరకు నీ కొరకే జీవిస్తాము ప్రభు, నీ కొరకే మరణిస్తాము ప్రభు. నేను విడిచిపెట్టము ప్రభు, నేను ఎడపాయము ప్రభు. ఈ లోకంలో మేము అనుకున్నది మేము పొందుకోకపోయినా, మేము అడిగింది మేము పొందుకోకపోయినా, nothing is more important than you, Lord. Nothing is more valuable than you, Lord. All that matters is you, Jesus. You are all that we have, Lord. ఈ ముందున్న సమయం అంతటినీ కూడా నీవే దీవించి ఆశీర్వదించి నీ ఆత్మకార్యాలు కొనసాగింపచేయమని ప్రభు యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. అందరం